హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఎలుగుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఉన్న ప్రతి పరిస్థితిని మనం ఉన్నతమైన స్థానంలోనికి నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళగలిగింది వాగ్దానం. వాగ్దానం ఏంటంటే నిరూపించబడినది. వాగ్దానం ఏంటంటే జయించబడినది. ఎవరి ద్వారా? నజరైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు సమస్తాన్ని జయించున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చున్నాడు. కాబట్టి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ప్రతి ఒక్క వాగ్దానానికి ఆయన మనల్ని వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దాన్ని విశ్వసిస్తామో, నజరైన యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసిస్తామో ప్రతి ఒక్క వాగ్దాన ఫలాన్ని మనము పొందుతాము. కాబట్టి ఈ యొక్క వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా మన జీవితంలో చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవా, నన్ను సమృద్ధిగా చేస్తానవు తండ్రి, అనేక మంది నన్ను ఇచ్చేవాడికి చేస్తానవు తండ్రి. ఇదిగో తండ్రి నీ యొక్క వాగ్దానం. ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితి వైపు దేవుడు చూడు, నువ్వు ఉన్న స్థితి వైపు దేవుడు నిన్ను చూడు. క్రీస్తుకు కలిగిన స్థానం ద్వారా నీకు ఆశీర్వదిస్తాడు. క్రీస్తు ఎలాగైతే తన ప్రియకుమారులు ఉన్నాడో అట్టి తన ప్రియకుమారికి ఎటువంటి అధికారం అయితే ఉందో అటువంటి అధికారం కలిగిన వాళ్ళగా దేవుడు నిన్ను చూస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయం మందు నువ్వు అధైర్యపడడానికి వీలు లేదు. అనేక జనములను ఎలుదువు కానీ వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద నీకు అధికారం ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ఎవరి విషయంలో నువ్వు భయపడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరి మీద దేవుని ద్వారా నేను అధికారాన్ని పొందుకున్నా. దేవా, వీరి మనసు మార్చు, నాకు విరోధంగా ఉన్నారు, నాకు అనుకూలంగా వీరు మారునుగా. కానీ ఎప్పుడైతే వాగ్దానం బట్టి ప్రార్థిస్తావో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, నీ యొక్క వాగ్దానం ద్వారా, నీ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమగల నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించండి. ప్రతి అనారోగ్యం మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, తల దగ్గర నుండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.